పీసీఓడీకు సిమ్టమ్స్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు? పీసీఓడి సిమ్టమ్స్ అనేది కేవలం మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ లేకపోతే సంతానలేమో లేకపోతే ఇంకా లైక్ ఎక్సెసివ్ బ్లీడింగ్ అవ్వడం ఇలాంటి సిమ్టమ్సే కాకుండా ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్. మెటబాలిక్ డిజార్డర్ అంటే ఇందులో ఈ కండిషన్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల వీరికి బాడీలో ఫ్యాట్ డిపాజిట్ అయిపోవడము, దెన్ ఈ ప్రాబ్లం వల్ల ఒబేసిటీ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ ఇంటర్లింక్డ్గా ఉంటాయి. ఇవి లాంగ్ టర్మ్గా వీళ్ళల్లో ఎలా ఏమేం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. వీటిని అర్లీగానే మనం కంట్రోల్ చేసుకుంటే ఈ మెటబాలిక్ డిజార్డర్స్ని నుంచి మనం జరగకుండా మనం కాపాడుకోవచ్చు. సో మెయిన్ వీళ్ళల్లో ఒబేసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు బిఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేసి దానికి తగ్గట్టుగా వీళ్ళకి ఎక్సర్సైజ్ సజెస్ట్ చేయడము, కొంతమందికి ఎక్సెస్గా బాడీ వెయిట్ అంటే బిఎంఐ ఎక్కువగా ఉండే వాళ్ళకి కొన్ని బేరియాట్రిక్ సర్జరీస్ అని కొన్ని మెడికేషన్స్ కూడా వాడటం జరుగుతూ ఉంటుంది. సో బిఎంఐ అనేది వెయిట్ బై హైట్ స్క్వేర్, దీని ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాము. బిఎంఐ అనేది 18.5 to 25 అనేది నార్మల్ బిఎంఐ, 25 to 30 అనేది ఓవర్ వెయిట్ అండ్ మోర్ దెన్ 30 అనేది ఒబేస్గా మనం తీసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ మొడాలిటీస్ మెయిన్ ఎక్సర్సైజ్ సజెస్ట్ చేయడమా, డ్రగ్స్ ఇవ్వడమా, లేకపోతే బేరియాట్రిక్ సర్జరీకి పోవడమా అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ పీసీఓ అనేది వన్స్ డయాగ్నోస్ అయింది అండ్ ఇట్ ఈస్ జస్ట్ షీఈస్ ఎ పేషెంట్ ఆఫ్ పీసీఓడి. ఇట్స్ క్యూరబుల్. లైక్ మనం బీపీ షుగర్కి మాత్రలు వేసుకొని ఎలా కంట్రోల్లో పెట్టుకుంటామో అలానే పీసీఓడి కండిషన్ అనేది కూడా మెయిన్లీ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా కంట్రోల్ పెట్టుకోవచ్చు. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆల్రెడీ మీకు మెన్షన్ చేసినట్టు మెయిన్లీ ఎక్సర్సైజ్ అండ్ డైట్, ఈ రెండు ఫాలో అవ్వడం వల్ల పీసీఓడీస్ అనేది మనం కంట్రోల్లో చేసుకోవచ్చు.